మన మాటల్లో ఉన్న బలాన్ని మనం గ్రహించలేదు కాబట్టే మనం నిర్లక్ష్యతతో మాట్లాడుతున్నాము. ఏ మాటలైతే మనము మాట్లాడి విడుదల చేస్తున్నామో ఆ మాటలో ఉన్న బలమే ఏం చేస్తుందంటే మనకి విరుద్ధమైనటువంటి పరిస్థితుల్ని సిద్ధపరుస్తూ ఉంది. మనం అనుకున్న సాతాను నిజమే, సాతాను ఉంది వీటి వెనక. కానీ సాతాను శక్తి, సాతాను ఎదిరింపు పని చేయడానికి మనము మన మాటల ద్వారా పర్మిషన్ ఇస్తున్నాం. దేవుడు పలికిన మాట ద్వారా ఈ ప్రపంచము నిర్మించబడ్డది. జనులారా వినండి, నీవు పలికే మాటల ద్వారా నీ ప్రపంచము నిర్మించబడుతుంది. నా మెసేజ్ టైటిల్ ఏంటంటే యువర్ వర్డ్స్ ఫ్రేమ్ యువర్ వరల్డ్. నీ మాటలు నీ ప్రపంచాన్ని నిర్మిస్తాయి. నీ మాటలు నీ ప్రపంచాన్ని నిర్మిస్తాయి. మళ్ళీ చదువు ఆ వచనం. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడు పదార్థములు. దృశ్యమైనది ఏదైతే మన కంటికి కనిపిస్తుందో అది కనపడని పదార్థములోంచి వచ్చి, అంటే లేని పదార్థం కాదు, ఒక పదార్థం ఉంది, ఆ పదార్థము మన దృష్టికి కనపడటం లేదు. అర్థమైన వారు ఆమెను చెప్పాలి. మన దృష్టికి కనపడినటువంటి పదార్థము నుంచి మన దృష్టికి కనపడే విధమైన పదార్థాన్ని దేవుడు సిద్ధపరిచాడు, తయారు చేశాడు, లేకపోతే నిర్మించాడు. అంటే వినండి, నిర్మాణమును కావలసినటువంటి పదార్థం ఉంది. ఆ పదార్థము ద్వారా నువ్వు నిర్మించగలవు. కానీ ఆ పదార్థము నువ్వు ఏదైతే ఉద్దేశిస్తున్నావో అది నిర్మించబడడానికి మాటలు పలకాలి. అర్థమైన రామని చెప్పండి. సాధనం ఏంటంటే నీ మాట. దేవుని మాట సాధించింది, అది సాధనం. ఏం సాధించింది? అదృశ్యమైనటువంటి పదార్థము నుంచి దృశ్యమైన పదార్థము కలుగ చేయబడ్డది, లేకపోతే నిర్మించబడ్డది. ఇది గమనించండి. ఎందుకంటే మనము మాట్లాడే మాటలు, మనము పలికే మాటలు బలముతో కూడినటువంటి మాటలు. మనం మాట్లాడేది మన ఆలోచనలు ఇతరులకి తెలియపరచడానికి వాడేటువంటి విధానం. నాకు ఒక తలంపు ఉంది, ఆ తలంపు మీకు తెలియపరచాలంటే ఏం వాడతాను? నేను మాటలు వాడతాను. అంతేనా? ఇప్పుడు నేను ప్రసంగం చేస్తున్నాను. ఏం చేస్తున్నాను? నా హృదయములో, నా మనసులో ఏదైతే ఆలోచిస్తున్నానో అది మీకు తెలియపరచడానికి కావాల్సిన విధానం ఏంటి? మాటలు. అర్థమవుతుంది కదండి. కానీ మనం పలికే మాటలు ఇంగ్లీష్లో అంటే కమ్యూనికేషన్ అంట, సంభాషణ. మాటలు, పలికే మాటలు సంభాషణము కొరకే కాదు, కానీ మనము మాట్లాడే మాటలు బలముతో, శక్తితో నిండినటువంటి మాటలు. ఇది మనం ఎక్కడి నుంచి తెలుసుకుంటున్నాం? వాక్యములో ఇది మనం గ్రహించగలం. దేవుడు మనిషితో మాట్లాడాడు. అబ్రాహాముకి ఏం చెప్పాడు? ఈ ప్రదేశమును వదిలి ఆ ప్రదేశానికి వెళ్ళు అన్నాడు. ఇస్సాకుతో ఏమన్నాడు? ఇక్కడి నుంచి వెళ్ళొద్దు అని. అంటే ఏం చేస్తున్నాడు? ఇక్కడ సంభాషణ ఇది. అవునండి. సంభాషణతో పాటు ఇన్స్ట్రక్షన్, ఉపదేశం కూడా ఇస్తున్నాడు. మాటలు ఉపదేశము కొరకు వాడతాము, మాటలు సంభాషణ కొరకు వాడతాము. మాటలలో ఉన్న బలాంతో మనం సృష్టిస్తాము, నాశనము కూడా చేస్తాం. మాటలకి చాలా బలం ఉంది. మాటల్లో ఉన్న బలాన్ని మనం అర్థం చేసుకున్నట్టయితే మనము మాట్లాడే మాటలు జాగ్రత్తతో మాట్లాడతాం. గమనించండి. ఇప్పుడు ఇంకో స్థలంకి వెళ్దాం. యెహోషువ 10వ అధ్యాయము కొన్ని వచనాలు చూసుకుందాం. ఇక్కడ యెహోషువ గ్రంథంలో 10వ అధ్యాయంలో ఏముందంటే, యెహోషువ ఇప్పటికి యెరికో పట్టణాన్ని, ఆయ్ పట్టణాన్ని గెలిచాడు. గెలిచినటువంటి విషయం తెలుసుకుని స్వాధీనపరుచుకున్నారు. అంతే. ఆ విషయము యెరూషలేం పట్టణములో ఉన్నటువంటి రాజుకు తెలిసింది, అమోరీయులు. ఆయన ఏం చేశాడంటే ఇంకొక 4 అమోరీయ రాజుల్ని కలిసి, వీరందరూ కలిసి గిబియోను మీద యుద్ధానికి వెళ్ళారు. గిబియోన్ ఎవరు అంటే యెహోషువతో నిబంధన చేసుకున్నటువంటి దేశం. ఆ దేశంని ఎదిరించాలని, ఆ దేశంను స్వాధీనపరచుకొని వారిని ఓడించి ఈ విధంగా దేవుని బిడ్డలైన ఇశ్రాయేల్ని ఎదిరించాలని ఉద్దేశించారు. ఎవరు? ఈ 5 రాజులు. 5 రాజులకి రాజ్యాలు ఉన్నాయి, 5 రాజ్యాలకి భూమి ఉంది, సైన్యాలు ఉన్నాయి,
జనాలు ఉన్నాయి, ఆస్తి ఉంది, సంపద ఉంది, అన్నీ ఉన్నాయి. ఐదు రాజులు, ఐదుగురు కలిసి ఒక్క గిబియోను మీదకి వచ్చినప్పుడు గిబియోను రాజులు ఏం చేశారంటే, గిబియోను పెద్దలు ఏం చేశారంటే యెహోషువకి కబురు పంపించారు. ఏమని? అయ్యా, మేము ఎదుర్కొంటున్నటువంటి ఈ సమస్యలో మీరు వచ్చి మాకు సహాయం చేయాలి అన్నారు. అప్పుడు యెహోషువ ఏం చేశాడు? తన సైన్యాన్ని తీసుకొని వారిని ఎదిరించడానికి వెళ్ళాడు. వెళ్ళినప్పటి నుంచి ఇది బ్యాక్గ్రౌండ్ స్టోరీ అన్నమాట. ఇది దీనికి ఓకే. ఇప్పుడు చదువుదాం 11వ వచనం. వారు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి బెత్‌హోరోనుకు దిగిపోవు త్రోవ వరకు పారిపోచుండగా ఎవరు? అమోరియా రాజుల 5 మంది వారి సైన్యాలతో పారిపోచుండగా వారు అజేకాకు వచ్చే వరకు యెహోవా ఆకాశము నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడచేసెను. అంటే ఈ యుద్ధము యెహోషువ తన సైన్యమే కాదు పోరాడింది, దేవుడు పోరాడుతున్నాడు వారి పట్ల. హల్లెలూయా చెప్పాలి. మనము పోరాడే యుద్ధాల్లో దేవుణ్ణి మనము ఆశించినట్టయితే, మనం ప్రార్థించినట్టయితే దేవుడే మన యుద్ధాలు పోరాడతాడు. హల్లెలూయా చెప్పాలి. నీవు దేవుని బిడ్డవా? అనుమానం ఉందా మీకు? దేవుని బిడ్డలేనా? అయితే ఆమెను చెప్పండి ఒకసారి. మీరు దేవుని బిడ్డలు కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని దగ్గర గోజాడతామో, దేవుణ్ణి మనం ప్రాధేయపడతామో, దేవుని వాక్యానుసారంగా ప్రార్థన చేస్తామో, దేవుడే మన యుద్ధాలని పోరాడతాడు. అంటే మనం మూలలో కూర్చోవడం కాదు. యెహోషువ మూలలో కూర్చోలే, యుద్ధముకి వెళ్ళాడు. ఆ వెళ్ళిన యుద్ధములో దేవుడు ఆయనకు తోడై ఉండి, దేవుడు ఆయనతో కలిసి యుద్ధము చేసి, వడగండ్లతో చనిపోయిన వారు కత్తులతో కటారులతో చనిపోయిన వారి కంటే ఎక్కువ మంది, అంటే దేవుడు తన వడగండ్లను పంపించి ఎక్కువ మందిని హతము చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు గమనించు. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. యెహోవాకు ప్రార్థన చేశాడు. సూర్యుడా, ప్రార్థన చేసి ఎవరికి చేశాడండి? దేవునికి ప్రార్థన చేశాడు. చేసిన తర్వాత ఏం చేశాడు వినండి ఇప్పుడు. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. యెహోషువ దేవుడు కాదు ఇక్కడ. యెహోషువ సూర్యుడితో చంద్రునితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా చెప్పాలి. వీటికి ప్రాణం ఉందా అండి? వీటికి చెవులు ఉన్నాయండి? కానీ వాటితో ఇది గుర్తుపెట్టుకోండి, గమనించండి ఈ విషయం. యెహోషువ సూర్యుడితో మాట్లాడుతున్నాడు, యెహోషువ చంద్రుడితో మాట్లాడేమన్నాడు? ఇక్కడ నుంచి కదలొద్దు అంటున్నాడు. చదువు. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగండి. దేవుడు ఆపాడా వాటిని? విభ్రాంతితో నన్ను చూస్తున్నాను. ప్రశ్న అడిగాను, నేను ఇలా అనకూడని మాటలు వస్తున్నాయి. చెప్పండి, జవాబు చెప్పండి. దేవుడు ఆపాడా? ఎవరు ఆపారు? యెహోషువ సూర్యుడితో చంద్రుడితో సంభాషించటం లేదు, ఆజ్ఞాపిస్తున్నాడు. ఆజ్ఞాపించినప్పుడు సూర్యుడు చంద్రుడు ఎందుకు మాట వినాలి? అంటే ఆయన పలికిన మాటలో ఎంత బలం ఉందో గమనించాలి. ఎందుకు? దేవుని చిత్తానుసారంగా నడుస్తున్నాడు యెహోషువ. దేవుడు వారి పక్షాన యుద్ధం పోరాడుతున్నాడు, దేవుడు వారికి తోడై ఉన్నాడు. కాబట్టి యెహోషువ మాట పలకకపోతే సూర్యుడు చంద్రుడు ఆగేవి కాదు. గమనించండి. అంటే ఇక్కడ ఏం తెలుసుకున్నాం? ఒక మాట ఉంది కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఒక మాట అంటే, ఇవన్నీ ఎందుకు జరిగాయంటే మనకు ఉదాహరణగా, ఇంగ్లీష్లో యాజ్ శాంపుల్స్ అన్నాడు, శాంపుల్, మాదిరిగా ఉండడానికి. ఇవన్నీ ఎందుకు రాయించాడు దేవుడు, లిఖించాడు దేవుడు? మనము వాటి వలన తెలుసుకొని దేవుడు ఆ రోజుల్లో ఆ వ్యక్తితో ఎలా వ్యవహరించాడో, ఆ మాటలకి ఎంత బలముందో తెలియపరుస్తున్నాడు. ఎందుకు తెలియపరుస్తున్నాడు? మనము కూడా ఆ రీతిలో జీవించగలమని తెలుపుతున్నాడు. హల్లెలూయా చెప్పాలి. ఆమేన్. యెహోషువ ప్రాణము లేనటువంటి వాటితో, అంటే మనిషికి ఉండే రకమైన ప్రాణం, రైట్, చెవులు లేనటువంటి వాటితో మాట్లాడుతున్నాడు. మాట్లాడి ఆజ్ఞాపించినప్పుడు చంద్రుడు ఆగిపోయాడు, సూర్యుడు ఆగిపోయాడు. చదువు. సూర్యుడు ఆకాశ మధ్యంలో నిలిచి ఇంచుమించు ఒక నాడల్లా అస్తమింప త్వరపడలేదు.
యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే కాని దాని తరువాతనే కాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలుల పక్షముగా యుద్ధము చేసెను. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి ఆలోచిద్దాం. బైబిల్లో ఏమనుంది? చంద్రుడు ఆగిపోయాడు, సూర్యుడు ఆగిపోయాడు. మనకి ఇప్పుడు నేర్చుకున్నాం, యూనివర్సిటీలో స్కూల్స్లో నేర్చుకుంది ఏంటి? చంద్రుడు సూర్యుడు కదలడు. ఏది కదులుతుంది? భూమి కదులుతుంది. ఎప్పుడైతే ఆజ్ఞ ఇచ్చాడో ఏది ఆగిందండి? భూమి ఆగిపోయింది, రొటేషన్ ఆగిపోయింది. అంటే గమనిస్తున్నారా ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుందో, ప్రభావం ఉంటుందో గమనిస్తున్నారు. ఎంత బలం ఉందో ఒక్కసారి ఆలోచించడం. మనిషి మాటకి ఎంత బలము ఉందో, దేవుడు ఏ రీతిగా మనిషిని సృష్టించాడో గమనించండి. మనము అనేక మంది ఈరోజు మన జీవితాల్లో క్షీణించిన స్థితిలో, అనారోగ్య స్థితిలో, ఇబ్బందుల స్థితిలో ఉన్న కారణము సాతాను ఒకడే కాదు, మనము మాట్లాడిన మాటలే. మనం మాట్లాడిన మాటల్ని బట్టే మనము అనారోగ్యంలో ఉన్నాం. మనము పలికిన మాటల్ని బట్టే మనకు ఉద్యోగం లేని స్థితిలో ఉన్నాం. మనము మాట్లాడిన మాటల్ని బట్టే ఓడిపోయిన స్థితిలో ఉన్నాం. మన మాటల్లో ఉన్న బలాన్ని మనం గ్రహించలేదు కాబట్టే మనం నిర్లక్ష్యతతో మాట్లాడుతున్నాం. ఏ మాటలైతే మనము మాట్లాడి విడుదల చేస్తున్నామో ఆ మాటలో ఉన్న బలమే ఏం చేస్తుందంటే మనకి విరుద్ధమైనటువంటి సర్కమ్స్టాన్సెస్, అంటే పరిస్థితుల్ని సిద్ధపరుస్తూ ఉంది. మనం అనుకున్న సాతాను నిజమే, సాతాను ఉంది వీటి వెనక. కానీ సాతాను శక్తి, సాతాను ఎదిరింపు, సాతాను ప్రయోజనాలు మన జీవితంలో అవి పని చేయడానికి మనము మన మాటల ద్వారా పర్మిషన్ ఇస్తున్నాం. అర్థమైంది మీ అందరికీ? దీనికి కారణము సాతాను అవ్వచ్చు, కానీ సాతాను తనంతట తాను ఏమి చేయలేడు. సాతాను ఏం చేస్తాడు? మనల్ని పురికొల్పుతాడు. మన పరిస్థితుల ద్వారా ఒక రకమైన ఒత్తిడి మనకి సృష్టించి ఆ ఒత్తిడిలో మనము పలుకిన మాటలే మనకు ఉచ్చుగా మారుతున్నాయి, మనకి నష్టాన్ని సృష్టిస్తున్నాయి, మనల్ని ఊబిలో దించేస్తున్నాయి, మనకి రాకూడనటువంటి అనారోగ్యాలు వస్తున్నాయి. హల్లెలూయా చెప్పాలి, ఆమేన్. కాబట్టి జన్లారు ఇవాళ మనం నేర్చుకునేది ఏంటంటే మన మాటలు జాగ్రత్తతో మాట్లాడాలి. హల్లెలూయా. మాట్లాడక ముందు నీవు ఆలోచించు, ఆగు. ఎందుకంటే విడుదల చేసావనుకో ఆ మాట నీకు నీ తరఫున కాదు, కానీ నీకు విరుద్ధంగా పనిచేయడానికి ఆస్కారం ఉంది. నీ పట్లే కాదు, నీ బిడ్డల పట్ల అవ్వచ్చు, నీ స్నేహితుల పట్ల అవ్వచ్చు, నీ బంధువుల పట్ల అవ్వచ్చు. ఎందుకు? నువ్వు పలుకుతున్న మాటల్ని బట్టి వారు ఆ అనుభవంలోకి వెళ్తున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తతో మనము మాటలు మాట్లాడాలి. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి. ఇంతవరకు విన్నటువంటి వాక్యంని బట్టి మీరు ఎంతగానో దీవించి ఆశీర్వదించబడ్డారని నమ్ముతున్నా. మరి మన దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మనము అనేక కష్టాలు, లేకపోతే అనారోగ్యాలు, లేకపోతే అనేక అవకతవకలు ఎదుర్కొంటా ఉంటాం. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. కాబట్టి నీ కొరకు, మీ స్వస్థత కొరకు, మీ యొక్క ఇబ్బంది నుంచి విడుదల కోసం ప్రార్థించాలని ఆశిస్తున్నా. దయచేసి నాతో ఏకీభవించేటప్పుడు మీ చేయి ఒకటి కివి మీద పెట్టండి, ఒక చేయి మీకు ఎక్కడ బాధ ఉందో అక్కడ పెట్టండి. లేకపోతే కోర్టు కేసు అయితే ఆ పేపర్ తంటి ఆ పేపర్ మీరు చేయబెట్టండి. లేకపోతే ఇంకేదైనా అంశం అయితే దాని విషయంలో మీరు చేయించండి. ఇదంతా ఏంటంటే మనం విశ్వాసాన్ని విడుదల చేసే పద్ధతి. అంతేగాని టీవీలో శక్తి ఉందని కానీ, టీవీలో బలం ఉందని కానీ చెప్పడం కాదు. కానీ మన విశ్వాసాన్ని విడుదల చేసి విశ్వాసం ముందుకెళ్ళడానికి మార్గం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించండి, ప్రార్థించాలి. ఎందుకంటే అనేకమైన సాక్ష్యాలు వింటున్నాం. ఈ విధంగా ప్రార్థించినప్పుడు మరి దేవుని యొక్క కృపను బట్టి వంకరగా ఉన్న కాళ్ళు సరిగ్గా అదైతే కాకుండా ఎంతో కాలం నుంచి మరి బ్లాడర్లో ఉన్నటువంటి ప్రాబ్లం నుంచి ఒక వ్యక్తి సంపూర్ణంగా స్వస్థపరచబడ్డారు. క్యాన్సర్ నుంచి, ఎయిడ్స్ నుంచి, రకరకాల రుగ్మతల నుంచి విడుదల పొందిన వారు సాక్ష్యాలు మేము వింటా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇది మీ ఇది మీ సమయం, మీరు స్వస్థపరచబడే సమయం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించే పరిశుద్ధ దేవుడు మీకు పొందాచరిస్తున్నా. ఈ బిడ్డలో ఒక విశ్వాసం బట్టి వారు ప్రార్థిస్తుండగా వారితో నేను ఏకీభవిస్తున్నా. మరి ఈ సమయంలో
వారుకునే ఇబ్బందుల నుంచి వారు విడుదల అనుగ్రహించండి. ప్రతి విధమైనటువంటి రుగ్మత నుంచి, ప్రతి విధమైన ఆరోగ్యం నుంచి, ప్రతి విధమైనటువంటి సాతాను బంధకం నుంచి వారికి విడుదల కలుగును గాక యేసు నామములో. ప్రభువా, చర్మ వ్యాధి, కిడ్నీ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే హార్ట్ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే యేసు నామంలో దాన్ని గద్దిస్తున్నాం ప్రభా. నాయన అది వర్టిగా అవ్వచ్చు, లేకపోతే మరి కాన్స్టెంట్ తలనొప్పులు అవ్వచ్చు, ఏదైతే నేను ప్రభా మీరు స్వస్థపరిచే యెహోవా ప్రభా, మీరు మాకు స్వస్థత అనుగ్రహించే యెహోవా రాఫా నాయన. కాబట్టి మీ పేరుట మీ నామంలో ప్రార్థిస్తున్నాను ఆయన. మీ నామంలో ఈ యొక్క పరిస్థితుల్ని, ఈ యొక్క అడ్డంకుల్ని, ఈ యొక్క అనారోగ్యాన్ని యేసు నామంలో గద్దిస్తున్నాం ప్రభా. మరి ప్రతి వారు ఎవరైతే నాతో ఏకీపిస్తున్నారో వారందరికీ విడుదల పలుకుతున్నాను ప్రభా. వారందరికీ స్వస్థత కలుగుని గాకార పలుకుతున్నాను ప్రభా. నీ వాక్యానుసారంగా పలుకుతున్నాను కాబట్టి వారి స్వస్థత నొందారని నమ్ముతున్నాను ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీకేం మహిమ కలుగుని గాక. మరి ప్రభా, వీరు సాక్ష్యాలతో రావడానికి, మిమ్మల్ని గణపరచడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి వినండి. ప్రార్థించాం, నమ్మండి. ప్రార్థించినప్పుడు మీరు పొంది ఉన్నారని నమ్ముడి అన్నారు ప్రభు. నమ్మండి, దేవుని స్తుతించండి. ఆ నొప్పులు ఇంకా ఉండొచ్చు, కానీ అవి ఖచ్చితంగా మీరు మార్పు చూస్తారు, ఖచ్చితంగా స్వస్థతను అనుభవిస్తారు. కాబట్టి దయచేసి ఏకీభవించి మరి దేవుని స్తుతిస్తూ ముందు కొనసాగుదాం. మీరు స్వస్థపరిచి ఆ స్వస్థత పొందిన తర్వాత, ఆ విడుదల పొందిన తర్వాత, ఆ యొక్క ఉద్యోగం పొందిన తర్వాత, ఆ యొక్క సమస్యకు పరిష్కారం పొందిన తర్వాత దయచేసి మాతో మీ యొక్క సాక్ష్యం పంచుకోండి. మీతో కలిసి మేము సంతోషించాలని, దేవుని కనపరచాలని ఆశిస్తున్నాం. దేవుని మేము బహుగా దీవించుగాక. ఆమేన్.